హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్యాషన్ ఆఫ్ తెలుగు గర్ల్. ఈ డ్రెస్ నేను జనరల్ డ్రెస్ మెటీరియల్కి ఒక నెట్ క్లాత్ని యాడ్ చేసి స్టిచ్ చేసుకున్నాను. మీరు కూడా ఇలా ఏదైనా చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకొని డ్రెస్ స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ట్రా ఎలిగెంట్గా కూడా కనిపిస్తుంది. ఇంకెందుకు లేట్, ఇది ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో స్పెసిఫిక్గా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది నేను చూపించట్లేదు. ఫస్ట్ టైం స్టిచ్చింగ్ వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్లో స్టిచ్చింగ్ ప్లేలిస్ట్లో ఆల్రెడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనే వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియోలో మన రెగ్యులర్ డ్రెస్నే చిన్న చిన్నగా ఈజీగా ఉండే మోడిఫికేషన్స్తో ఇంకా అట్రాక్టివ్గా ఎన్హాన్స్డ్ లుక్తో కనిపించేలాగా ఎలా చేసుకోవచ్చు అనే ఒక ఐడియాని మాత్రమే ఈ వీడియోలో నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను. మనం స్టిచ్ చేసుకునే డ్రెస్ మెటీరియల్ని బట్టి, అంటే క్లాత్ని బట్టి లైనింగ్ క్లాత్ని కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను ఆర్గాంజా క్లాత్ యూస్ చేస్తున్నాను. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది, సో దీని కిందకి షైనింగ్గా షిమరీగా ఉండేలాంటిది యూస్ చేయాలి. కాటన్ది వేసుకుంటే లుక్ అనేది అంత మంచిగా కనిపించదు. నేను హాఫ్ పట్టు క్లాత్ లాంటి ఒక లైనింగ్ యూజ్ చేసిన. ఇది శారీని నేను ఇలా ఉండే వాటికి లైనింగ్స్ యూజ్ చేసేస్తున్నాను. ఈ డ్రెస్కి ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ డీప్ నెక్ పెడుతున్నా. ఈ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా, నేను మెజర్మెంట్స్ ఏవి మెన్షన్ చేయట్లేదని. కానీ బోట్ నెక్, వెనక్కి డీప్ నెక్, ఇది మాత్రం ఒక 5 minutes వీడియో స్పెసిఫిక్గా దీన్ని మాత్రమే క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరికైనా కావాలనుకుంటే అది చెక్ చేసుకోండి. మనం ఇలా నెక్ అనేది కట్ చేసేసుకుంటాం. తర్వాత నెక్ షేప్కి బక్రం వేసుకోవాలి. ఖచ్చితంగా ఆర్గాంజా క్లాత్కి నెక్ షేప్కి బక్రం వేసుకోవాలి, లేకపోతే నెక్ అనేది ప్రాపర్గా నిలబడదు. ఇలా మనం నెక్ షేప్ని వేరే క్లాత్ మీద స్టిచ్ చేసుకుంటాం బక్రం. నెక్స్ట్ మనకి ఫ్రంట్కి వేరే ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా వేసుకోవాలి. అది మీరు ఎక్కడ వరకు కనిపించాలి అనుకుంటున్నారు, యోక్ పార్ట్ వరకువా, చెస్ట్ వరకువా, ఒక్కొక్క దాని లుక్ ఒక్కోలా ఉంటుంది. మీకు మీ బాడీకి అండ్ మీ ఇష్టానికి తగ్గట్టుగా ఆ క్లాత్ విడ్త్ని లెంగ్త్ని తీసుకోండి. ఇక్కడ నేను ఓన్లీ చెస్ట్ లైన్ వరకు వచ్చేలాగా మాత్రమే తీసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగ ఏదైనా పేపర్ మీద యోక్ పార్ట్ వరకు చార్ట్ కట్ చేసుకొని దాని మీద ఎక్కడి వరకు పీస్ అటాచ్ చేయాలనుకుంటున్నారో అంతవరకు క్లాత్ని తీసుకోవాలి. ఇప్పుడు చార్ట్ కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ పీస్ ఏదైతే యాడ్ చేస్తున్నామో ఇక్కడ నేను ఈ నెట్ క్లాత్ని యూస్ చేస్తున్నా. ఇది ఆల్రెడీ మేము వేరే పర్పస్ కోసం కొన్నాము. యూస్ చేసేసిన తర్వాత ఇంకా ఇంత లైక్ ఒక 1/2 మీటర్ దగ్గర వరకు ఉంది. దీన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను దానికి అటాచ్ చేసేసి స్టిచ్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా మీకు ఎలా షేప్ కావాలి అనుకుంటున్నారో దాని ప్రకారం కట్ చేసుకోండి. మీ చార్ట్ కన్నా కూడా ఇంకో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగానే క్లాత్ని కట్ చేసుకోండి. వన్స్ కట్ చేసేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా కావాలంటే రాదు, కాబట్టి ముందే ఒక 1/2 ఇంచో 1/4 ఇంచో ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఇప్పుడు దీని కిందకి నేను ఆ క్లాత్లో నెట్ క్లాత్లో ఉన్న లేస్ని అటాచ్ చేస్తున్నాను. కానీ ఇక్కడ చూడండి, ఆ లేస్ అనేది స్ట్రైట్గా ఉంది, నెట్ క్లాత్ క్రాస్గా ఉంది. మరి దీన్ని ఎలా అటాచ్ చేస్తాం? దానికోసం ఈ స్ట్రైట్గా ఉండే ఈ పీస్ని ఒక స్టిచ్ వేసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు స్ట్రైట్గా కనిపిస్తుంది, అది ఇప్పుడు కొంచెం దగ్గరగా కనిపిస్తుంది కదా, అంటే చిన్న కర్వీ షేప్లో లాగా. ఇప్పుడు దీన్ని మనం ఆ పీస్కి అటాచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీరు ఏదైనా స్ట్రైట్ పీస్ని కానీ స్ట్రైట్గా ఉండే లేస్ని కానీ దేనికైనా కర్వీ షేప్ ఉండే ఒక క్లాత్కి అటాచ్ చేయాలనుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. స్టిచ్ చేసిన తర్వాత నీట్గా కనిపిస్తుంది. ఇలా మనం ఒక స్టిచ్ వేసేసుకుంటాం. వేసుకున్న తర్వాత దాన్ని టర్న్ చేసుకొని, మీరు నెట్ క్లాత్ అయినా సరే నార్మల్ క్లాత్ అయినా సరే టర్న్ చేసుకున్న తర్వాత చేత్తో చిన్నగా ఇలా లాగుతూ అడ్జస్ట్ చేసుకోండి. మరి సాగిపోయేలాగా కాదు, చిన్నగా అన్నమాట. అలా అడ్జస్ట్ చేసుకుంటే షేప్ మనకి కరెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు దాని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. మరి స్టిచ్ వేసుకుంటే దారం కనిపిస్తుంది కదా పైకి, అంటే అది కనిపించకుండా మన ఫైనల్ టచ్ ఒకటి ఇస్తాము.
మీరు ఈ స్టిచ్ మీద ఏదైనా హ్యాండ్ వర్క్ అంటే చిన్న చిన్న పూసల్లాగా కానీ స్టిక్ చేసుకునేలాంటి కుందన్స్ అలాంటివి ఏమైనా కూడా ట్రై చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఇది ఫినిష్ అయిపోయింది. ఒకసారి పెట్టుకొని చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదా అని. మీరు కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకొని చేసుకోండి, అది తప్పు కాదు, దానివల్ల నష్టం లేదు. ఇంకా ఇదంతా మన బేసిక్ స్టిచ్చింగ్. ఫస్ట్ లైనింగ్, దాని మీద ఒరిజినల్ పీస్ పైకి కనిపించేలా పెట్టాం, దాని మీద ఆ నెట్ పీస్ని పైకి కనిపించేదే ఒరిజినల్ అలా పెట్టుకొని దాని మీద మనం బక్రం అటాచ్ చేసుకున్న క్లాత్ని పెట్టుకొని నెక్ని స్టిచ్ చేసుకోవాలి. ఇన్ని క్లాతులు పెడుతున్నాం, అసలే ఆర్గాంజా, కిందున్నది సాటిన్ జారిపోతూ ఉంటుంది కాబట్టి కదలకుండా ఉండేలాగా పిన్స్ సెట్ చేసుకోండి. మీరు ఏ డ్రెస్ అయినా సరే అలాగా సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిన్స్ సెట్ చేసుకొని నెక్ స్టిచ్ చేసి అక్కడ కట్స్ ఇచ్చేసి నెక్ని టర్న్ చేసుకుంటాం. బోట్ నెక్కి కంపల్సరీగా మన షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ సైడ్కి వచ్చేసరికి స్లోప్గా కట్ చేసుకోవాలి. ఇది నేను బోట్ నెక్ కటింగ్ వీడియో ఆల్రెడీ చెప్పాను కదా, అందులో చెప్పాను. అలా చేసుకున్న తర్వాత ఫ్రంట్ టు బ్యాక్ పీసెస్ షోల్డర్స్ అటాచ్ చేసేస్తాము. హ్యాండ్స్ కూడా రెగ్యులర్గా కాకుండా ఫుల్ స్లీవ్స్ ట్రై చేయండి. ఇందులో కూడా మన నెక్కి వేసుకున్న ప్యాచ్ని హ్యాండ్ కూడా వేసుకొని ట్రై చేయండి. ఇక్కడ నేను నెట్ యూజ్ చేస్తున్నా కాబట్టి మిడిల్లో స్ట్రైట్గా నెట్, దానికి అటు ఇటు నార్మల్గా హ్యాండ్ పీస్ని విత్ లైనింగ్ యూజ్ చేస్తున్నాను. వితౌట్ లైనింగ్ యూజ్ చేస్తే ఇది ఆల్రెడీ ట్రాన్స్పరెంట్గానే ఉంది ఆర్గాంజా, అప్పుడు మధ్యలో ఉన్న నెట్ క్లాత్ హైలైట్ అవ్వదు, హ్యాండ్ అంతా కూడా ఒకేలాగా కనిపిస్తుంది. అందుకని ఓన్లీ నెట్కి లైనింగ్ లేదు, రిమైనింగ్ హ్యాండ్ పార్ట్ అంతటికి లైనింగ్ వేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాం. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. హ్యాండ్ అంతా సింగిల్ కలర్ కాకుండా మీరు సపరేట్గా ఏదైతే ప్యాచ్ యూజ్ చేస్తున్నారో దాన్ని ఇలా స్ట్రైప్గానో లేకపోతే అడ్డంగానో ఇంకేదైనా సరే మీకు థాట్ ఎలా వస్తుంది అనేది, థాట్ వచ్చింది కదా అని చెప్పి వెంటనే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేయద్దు. ఒకసారి మీరు సెట్ చేసుకోండి, ఫ్లోర్ మీద సెట్ చేసుకొని ఎలా పెట్టుకుంటే ఇంకా అందంగా లేకపోతే ఇంకా ట్రెండీగా కనిపిస్తుంది అనేది చెక్ చేసుకొని తర్వాత మాత్రమే క్లాత్ని కట్ చేసుకోండి. వన్స్ కట్ చేసేసిన తర్వాత ఏం చేయాలనుకున్నా సరే మళ్ళీ అవ్వదు. నెక్స్ట్ మన రెగ్యులర్ హ్యాండ్ కటింగ్ చేసుకుంటాము. ఫుల్ స్లీవ్స్ పెట్టుకునేటప్పుడు క్లాత్ సరిపోకపోతే అటాచ్మెంట్స్ అనేవి వస్తాయి, అలా వస్తే అటాచ్ చేసుకొని హ్యాండ్ మనం స్టిచ్ చేసేసుకుంటాం. సో మన హ్యాండ్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. నాకైతే హ్యాండ్ చూడగా చాలా బాగా అనిపించింది. నా డ్రెస్ ఇంకా కంప్లీట్గా ఫినిష్ అవ్వలేదు కానీ నాకు అది వేసుకొని చూడాలి అనిపించేసింది. ఇలా నాలాగా ఎవరైనా అనుకుంటూ ఉంటారా? సగం అయ్యేసరికి అరే ఇది ఎంత బాగుందో ఒకసారి ట్రై చేసేద్దామని. అలా ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది అసలు లేడీస్కి కామన్ థింగ్. ఇంకా మన స్టిచ్చింగ్కి వచ్చేస్తే హ్యాండ్, డ్రెస్ ఇంకా టోటల్ అంతా అయిపోయింది. కింద కూడా ఒక ప్యాచ్ వేసుకున్నాం. మీ క్లాత్ ఎక్కువ ఉంది అనుకుంటే ఇంకో 2-3 ప్యాచెస్ లాగా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవచ్చు. దాని లుక్ కూడా చాలా బాగుంటుంది. అయ్యో ఒకటి మర్చిపోయానాయి, మనం డ్రెస్కి ఫైనల్ టచ్ ఒకటి అన్నాం కదా, లేస్ వేస్తున్నాను ఇప్పుడు నేను నెక్కి అండ్ ఆ చెస్ట్ లైన్ వరకు క్లాత్ ఉంది కదా, అక్కడ 2 దగ్గరలో మాత్రమే లేస్ వేస్తున్నాను. యాక్చువల్గా నా దగ్గర ఇంతే ఉంది లేసు, లేకపోతే ఇంకా మీరు ఆ హ్యాండ్ అటాచ్మెంట్ దగ్గర కింద లేస్ వేసాను కూడా అక్కడ కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.